హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు బృందా విహాన్ వ్లాగ్స్. బ్యాన్ఫ్ ట్రావెల్ వ్లాగ్స్‌లో ఇది పార్ట్ 2. నిన్న ఫస్ట్ వీడియో పోస్ట్ చేశాను ఆల్రెడీ. మేము కెనడాలో అబర్ట్స్‌ఫోర్డ్ నుంచి క్యాల్గరీ ఎలా వెళ్ళాము, మా స్టే ఏంటి, ఎయిర్‌బిఎన్‌బి డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. ఈ వీడియోలో మనకి ప్రైవేట్ వెహికల్ లేకపోతే ట్రాన్స్‌పోర్టేషన్ ఎలాగా, ఏంటి, ఏ ప్లేసెస్‌కెళ్ళాము అనేది చెప్తాను. ఇక్కడ బ్యాన్ఫ్ కమ్యూనిటీ హై స్కూల్ అని కనిపిస్తుంది కదా! దీని పక్కనే బ్యాన్ఫ్ హై స్కూల్ బస్ స్టాప్ అని ఉంటుంది. ఇది రోమ్ ట్రాన్సిట్ ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడి నుంచే కాదు మనకి క్యాన్‌మోర్ నుంచి బ్యాన్ఫ్‌కి ఈ రోమ్ ట్రాన్సిట్ ఉంటది. ఇది ఇక్కడ లోకల్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్. ఇది మనం తీసుకుంటే మనకి అన్ని రూట్స్‌కి అవైలబుల్ ఉన్నాయి బసెస్. ఇది క్యాన్‌మోర్ నుంచి మనకి 30 మినిట్స్ అండ్ ఇక్కడ లోకల్‌లో కూడా మనం తిరగొచ్చు. డే పాస్ తీసుకుంటే ఈజీ. మనకి సెపరేట్‌గా బ్యాన్ఫ్ లోకల్‌లో తిరగడానికి ఉంటుంది. అలానే క్యాన్‌మోర్ టు బ్యాన్ఫ్ ఆ మధ్యలో తిరగడానికి అండ్ క్యాన్‌మోర్ నుంచి బ్యాన్ఫ్ వచ్చి బ్యాన్ఫ్‌లో లోకల్‌లో తిరగడానికి కూడా ఉంటాయి. ఇట్లా సెపరేట్. ఇక్కడ బ్యాన్ఫ్ లోకల్‌లో తిరగడానికి బసెస్ రూట్స్ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశారనమాట. రూట్ 1 బస్‌లో ఏమేమి చూడొచ్చు, రూట్ 2లో అని. మొత్తం మ్యాప్ మనకి అక్కడ అవైలబుల్ ఉంటది. మనం ఏ ప్లేస్ చూడాలనుకుంటే ఆ రూట్ బస్ తీసుకొని వెళ్ళొచ్చు. మాకైతే క్యాన్‌మోర్ టు బ్యాన్ఫ్ అండ్ బ్యాన్ఫ్ లోకల్ తిరగడానికి డే పాస్ $15. టికెట్స్ అనేవి ఓన్లీ అడల్ట్స్‌కి తీసుకుంటే సరిపోతది. చిల్డ్రన్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. టాడ్లర్స్ ఉంటే మాత్రం తప్పకుండా స్ట్రాలర్ తెచ్చుకోండి. ఇక్కడ బసెస్‌లో కూడా మనం స్ట్రాలర్ తీసుకెళ్ళిపోవచ్చు. వాళ్ళకి సెపరేట్‌గా ఒక కంపార్ట్మెంట్ లాగా బస్‌లోనే ఒక స్పేస్ అలొకేట్ చేస్తారు. సో, మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. పిల్లలకు ఏమి ఇబ్బంది ఉండదు. ఈరోజైతే మనం ఫస్ట్ లేక్ లూయిస్ చూడ్డానికి వెళ్తున్నాము. ఈ రూట్ అంతా రాకీ మౌంటైన్స్‌తో పక్కపక్కన చిన్న చిన్న లేక్స్‌తో ఎంత అందంగుందో గదా! నాకైతే అసలు 2 కళ్ళు సరిపోలేదు. అలా చూస్తూనే ఉన్నాను. ఈ రూట్ అంతా మనకి బ్యాన్ఫ్ నుంచి లేక్ లూయిస్ వరకు ఇట్లానే కంప్లీట్ మౌంటైన్స్ ఉన్నాయి. అన్నీ లైన్ మీద భలే ఉన్నాయి గదా! నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ జర్నీ మొత్తం లైక్ 1 అవర్ పైనే పట్టింది. 1 అవర్ తర్వాత మేము ఈ లేక్ లూయిస్‌కి రీచ్ అయ్యాము. రీచ్ అవ్వగానే అసలు ఎంత అందంగా అనిపించిందో. వెనకాల మౌంటైన్స్ మీద కొంచెం కొంచెం స్నో అలా ఉంది. ఈ లేక్ అలా దగ్గరికొచ్చే కొద్దీ ఆ వెనక మొత్తం అంతా ఫ్రీజ్ అయిపోయింది. స్టార్టింగ్ కొంచెమే ఇట్లా వాటర్ ఉంది. ఈ లేక్ లూయిస్ ఇక్కడ బాగా పాపులర్ అన్నమాట. ఎవరినడిగినా బ్యాన్ఫ్ అంటే ఫస్ట్ లేక్ లూయిస్ అనే చెప్తారు. అంత బావుంటది. ఇప్పుడు సమ్మర్ జస్ట్ స్టార్టింగ్ కాబట్టి అంతగా ఇంకేమి లేదు. అంటే జస్ట్ రీసెంట్‌గానే వింటర్ క్లోజ్ అయింది కదా! లేక్ అంతా మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. గ్లేషియర్. మనం దీని మీద నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఫుల్ వింటర్ అయితే మొత్తం స్నోతో కవర్ అయిపోయి మొత్తం గడ్డు కట్టేస్తదనమాట వాటర్. సో, అప్పుడు నడిచినా కూడా ఏం కాదు. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయ్యి కింద అంతా కొంచెం కొంచెం స్టార్టింగ్‌లో వాటర్ అలా వచ్చింది గదా! సో, ఇప్పుడు కానీ దాని మీద నడిచామంటే లోపలికెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదే సమ్మర్ అయితే మనకు మొత్తం ఫ్రీ వాటర్ ఉంటది గదా! ఆ పక్కన బోట్ సర్వీస్ కూడా ఉంటుంది. దీనికేమి సెపరేట్‌గా డ్రైవర్ అట్లా ఎవరు ఉండరు. మనమే బోట్‌ని రైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం రిస్కీ బట్ లైఫ్ జాకెట్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సేఫ్‌గానే వెళ్లి రావచ్చు. చాలామంది వెళ్లారు. మేము కూడా ఇంకా వాటర్ ఉంటే వెళ్దామని అనుకున్నాం. ఎందుకంటే ఇది కొంచెం చిన్న లేక్. సో, మనం రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు బోట్. చాలా బావుంటది. అసలు ఎంతమందున్నారో మేమొచ్చేసరికి కొంచెం స్టార్టింగ్ తక్కువ మందున్నారు కానీ దీనికి మొత్తం ట్రైల్ లాగా ఉంది. పైకి వాకింగ్ అట్లా చేసుకుంటూ ఎళ్ళొచ్చు. ట్రెక్కింగ్ లాగా ఉంది. చాలా ఏరియా. మేమొచ్చేసరికి సన్ లేదు యాక్చువల్‌గా వీడియోస్ అవి అంత బాగా రాట్లేదని చెప్పి నేనింకా తీయలేదు. పిక్స్ చాలానే తీసుకున్నాము. వచ్చేసరికి ఇంకా ఫోను ఛార్జింగ్ కూడా అయిపోయింది. అన్ని పిక్స్ తీసుకున్నాము. ఇట్లా పైకి ఆ మౌంటైన్ వరకు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చనమాట. ఈ లేక్ లూయిస్ అయిపోయిన తర్వాత మేము రిటర్న్ మళ్ళీ బ్యాంఫ్ టౌన్‌కే వచ్చేసాము. దీనికి అడ్జసెంట్ ఇంకొక లేక్ ఉంటది. మొరైన్ లేక్ అని చెప్పి. యాక్చువల్‌గా అయితే ఈ లేక్ లూయిస్‌కి తీసుకొచ్చిన బస్సే ఒక 1 అవర్ అట్లా ఇక్కడ టైమ్ ఇచ్చి అక్కడి నుంచి మొరైన్ లేక్‌కి తీసుకెళ్తది. కానీ ఆ లేక్ ఇప్పుడు క్లోజ్డ్ ఉంది. అందుకోసం దానికి టికెట్స్ లేవు. డైరెక్ట్ మనం ఇక్కడ లేక్ లూయిస్ చూసిన తర్వాత తిరిగి బ్యాన్ఫ్ వెళ్ళిపోవడమే. ఆ లేక్ ఇంకా సమ్మర్‌లో ఓపెన్ అవుతదంట. జూన్ 26 అరౌండ్ అట్లా. ఇంకా ఎట్లానో చేసేది లేదు కదా! అని మేము 2 అవర్స్ స్లాట్ తీసుకున్నాము లేక్ లూయిస్. అంటే కొంచెం పైకి ట్రెక్కింగ్ లాగా కూడా వెళ్ళొచ్చని. కానీ మా పిల్లకాయలిద్దరూ అంత కోఆపరేట్ చేయలేదు. సో, కిందే చాలా సేపు ఆహ్,
ఐస్ వాటర్ ఉంది గదా! దాన్ని గుచ్చుకుంటూ అలా ఆడుకొనున్నారు. తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాము. మేము బ్యాంఫ్ టౌన్‌కి రిటర్న్ అయ్యేసరికి 3:30 అలా అయిపోయింది. ఫుల్ ఆకలేస్తుందని చెప్పి మొత్తం ఇక్కడ సెర్చ్ చేస్తే ఇండియన్ కర్రీ హౌస్ అని చెప్పి ఒక రెస్టారెంట్ దొరికింది. అది తెలుగు వాళ్ళదే. ఫుడ్ అయితే అసలా చాలా అంటే చాలా బావుంది. ఫుల్‌గా తినేసాము. తినేసి కిందకొచ్చేసరికి ఇంకా 4:30 అరౌండ్ అలా అయింది. నైట్ 8:00కి బ్యాన్ఫ్ నుంచి క్యాన్‌మోర్ లాస్ట్ బస్ అనమాట. సో, ఇంకా చాలా టైం ఉంది గదా! ఈ లోపల ఏవైనా చిన్న చిన్న ప్లేసెస్ ఉంటే కవర్ చేద్దాము. లేదంటే డౌన్ టౌన్ తిరిగేసి ఎళ్ళిపోదాం అని అనుకున్నాము. సో, 3 మ్యూజియమ్స్ ఉన్నాయి. అన్నీ 5కే క్లోజ్ అంట. సో, మా పక్కనే దగ్గరలో ఉన్న మ్యూజియం కవర్ చేద్దాం అని చెప్పి వెళ్ళాము. ఈ మ్యూజియము బఫెలో మ్యూజియము. ఇది కిడ్స్‌కి అంత ఏముంటదో ఏమో తెలీదు. ఇంకొక మ్యూజియం ఉంది. వైట్ మ్యూజియం అని చెప్పి. దాంట్లో యానిమల్ రిలేటెడ్ అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. సో, అదైతే కొంచెం పిల్లలు ఎంగేజ్ అవుతారు. ఇంట్రెస్టింగ్‌గా ఉంటది అని అనుకున్నాము. కానీ దానికి లాస్ట్ బస్ అయిపోయింది. 5కి క్లోజ్ కదా! సో, ఇది మాకు పక్కనే వాకబుల్‌లో ఉంది. ఈ మ్యూజియంలో ఏముంటాయో చూద్దాం అని చెప్పి వచ్చాము. వస్తే ఇక్కడంతా బఫెలో రిలేటెడే ఉంది. అన్ని బఫెలో ఫేస్‌లు అట్లా ఉన్నాయి. అండ్ దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉంది. లోపల ప్రొజెక్టర్ పైన చూపిస్తున్నారనమాట. ఓల్డ్ స్పీసీస్ కైండ్ ఆఫ్ సంథింగ్. మాకు ఇంకా దీనికే 1 అవర్ అట్లా టైం అయిపోయేలాగుంది. ఇవేం చూస్తారులే పిల్లలని చెప్పి మేము జస్ట్ బయట అట్లా నార్మల్‌గా తిరిగేసి వచ్చేసాము. మ్యూజియం నుంచి వచ్చిన తర్వాత ఈ పక్కనే ఒక రివర్ ఉంది. ఆ రివర్ చూడ్డానికి వెళ్దాం అనుకున్నాము. అది కొంచెం తక్కువ డిస్టెన్సే. సో, బస్ ఎందుకులే ఇంకా నడుచుకుంటూ ఎళ్ళిపోవచ్చు అనుకున్నాము. దానికి ట్రైల్ ఉంది ఆ రివర్‌కి. అండ్ వ్యూ పాయింట్ ఉంది. అండ్ వాటర్ ఫాల్స్ ఉందంట. సో, అన్నీ చూసుకొని వచ్చేసరికి మనకు టైం అయిపోద్ది. ఎళ్ళిపోదాం అనుకున్నాము. రోడ్ క్రాస్ చేసేసరికి ఇలా హార్సెస్ ఎదురుగా వస్తున్నాయి. వృంద భలే ఎక్సైట్ అయింది. ఎక్కిద్దామని అనుకున్నాము. వచ్చిన తర్వాత కనుక్కుంటే వాళ్ళు క్లోజింగ్ టైమ్ అంట వెళ్ళిపోతున్నారు. సో, మళ్ళీ రేపు కూడా వస్తారు. ఈవినింగ్ 5 అట్లా ఎళ్ళిపోతారంట. రేపెక్కిద్దాంలే అనుకున్నాము. కానీ పిల్లకాయలిద్దరూ హార్సెస్ చూస్తూ భలే ఎక్సైట్ అయ్యారు. నాకు ఆశ్చర్యంగా ఏమనిపించిందంటే ఇద్దరు అమ్మాయిలు ఇన్ని హార్సెస్‌ని ఎంతలా కంట్రోల్ చేస్తున్నారో అనిపిచ్చింది. అండ్ ఈ వేలోనే మాకు ఆహ్, రివర్‌కెళ్ళే ట్రైల్ ఉందనమాట. అలా ఈ హార్సెస్ చూసుకుంటూ వాటితో పాటు వెళ్ళాము. పక్కన ఒక చిన్న పబ్లిక్ పార్క్ లాగా ఉంది. చాలామంది వచ్చి పిక్నిక్ స్పాట్ లాగా ఇక్కడ సమ్మర్ అయితే ఇలా ఏ పార్క్ అయినా కూడా ఫుడ్ అన్నీ తెచ్చుకొని ఇక్కడే తింటూ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది. ఇది బౌ రివర్ మీదే ఉంది ఈ బ్రిడ్జ్ కూడా. అటు ఆపోజిట్‌కి వెళ్తే ఇందాక మనం చూసాం కదా! బఫెలో మ్యూజియం అని. ఆ మ్యూజియం ఇంకొక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అని చెప్పి ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఉంటది. అక్కడి నుంచి కూడా ఈ రాకీ మౌంటైన్స్ వ్యూ అయితే చాలా బావుంటది. చాలా మంది ఆ స్పాట్‌కెళ్ళి ఆ మౌంటైన్ క్యాప్చర్ చేయడం కోసం వస్తారు. నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను. ఇదే బౌ రివర్. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి ట్రైల్ ఉంటది వాటర్ ఫాల్‌కి వెళ్ళడానికి. వచ్చిన వాళ్ళంతా చాలా పెద్ద వాటర్ ఫాల్. ఇట్స్ సో గ్రేట్ అంటే మేము కూడా మంచి ఎక్సైట్‌మెంట్‌తో వెళ్ళాము. వెళ్ళేసరికి అక్కడ చాలా ఎక్కువ స్టెప్స్ ఉన్నాయి. ఈ స్ట్రాలర్‌లో బృందాన్ని తీసుకొని వెళ్ళడం ఎందుకులే ఇన్ని స్టెప్స్ అని చెప్పి ఇంకా మా ఆయన బృంద కింద ఉన్నారు. మేము కష్టపడి స్టెప్స్ అన్నీ ఎక్కి వెళ్తున్నామనమాట. ఎంతసేపు వెళ్తున్నా కూడా నదిలానే వెళ్తుంది వాటరు. ఇంకా వాటర్ ఫాల్ అయితే రావట్లేదు. ఇదేమో చిన్న చిన్న కొండల్లాగా ఎక్కి వెళ్లి తీరా చూస్తే ఇక్కడ ఇదే వాటర్ ఫాల్ అంట. ఈ కింద వ్యూ పాయింట్ ఉంది. ఎంత చిన్నదో కదా వాటర్ ఫాల్. నేనేమో వాటర్ ఫాల్ అంటే పైన కొండ మీద నుంచి ఎక్కడి నుంచో పడతదని ఎక్స్‌పెక్ట్ చేశాను. తీరా అక్కడికెళ్తే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను నేను. మనకి చిన్న పిల్ల కాలువలా ఉంది. పిల్ల కాలువ అయినా కూడా ఇంకెక్కువే ఉంటది. గేట్లెత్తేస్తే ఎలా ఉంటదో అలా ఉందిది. కానీ వ్యూ అయితే చాలా బావుందిక్కడ. వచ్చేసరికి నా ఫోను ఛార్జింగ్ అయిపోయింది. అందుకే నేనింక వీడియో తీసుకోలేదు. ఇది మా ఆయన దగ్గరుంటే చిన్న షార్ట్ కొట్టేసాను వీడియోలో పెడదామని చెప్పి. మొత్తానికి బౌ రివర్ ఎంత అందంగున్నా కూడా వాటర్ ఫాల్ నన్ను డిసప్పాయింట్ చేసింది. నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా పైనుంచి లేదు. సర్లే ఇంకేం చేస్తాం అయిపోయింది కదా! మొత్తం ఫుల్లు తిన్న తర్వాత మంచి వాకింగ్ అయిందనుకున్నాము. ఇంకా క్యాన్‌మోర్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.